రే ఆయన ఇంట్లో ఉండవు ఏంట్రీ ఈ పనులు? ప్లీజ్ ప్లీజ్ టెర్రస్ మీదకి వెళ్దాం పదా. ఆయన గనుక చూస్తే ఇంట్లో నుంచి నన్ను, ఆఫీస్ లోంచి నిన్ను గెంటి పడేస్తాడు. ప్రతిభా, ప్రతిభా, ప్రతిభా. బంగారం చిలిచి నాటి. చెప్పండి. ఆ పింక్ కలర్ షర్ట్ ఎక్కడ పెట్టావే? బాల్కనీలో ఆరేసానండి. అవునా, సరే సరే. అవును, మా లోకేష్ గారు ఏడి కనపట్టలేదు. నీ పిల్లని గోడ చాటు ఉండి గోగుతున్నాడురా గుండు నా బాస్ గా. అదా పాల ప్యాకెట్లు తెమ్మని షాప్ కి పంపించానండి. వాడు ఆఫీస్ లో మా ఎంప్లాయే. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆఫీస్ లో వాళ్ళని ఇంటి పనులకు వాడొద్దని? ఇంటి పనులకే కాదు బాసు, ఒంటి పనులకు కూడా వాడుకుంటుంది నీ పిల్లం. అయినా ఏంది గోడకు బల్లెత్తుకున్నట్టు అక్కడే నుంచున్నావేంటి? గోడ కతుక్కోలేదురా, నాకు కతుక్కుంది. అది టెర్రస్ పైన బట్టలు ఆరేసానండి, తెద్దామని వెళ్తుంటే ఇంతలో మీరు పిలిచారు. సరే సర్లే. ఇంకేం మీ ఆయనతో టెర్రస్ అన్నావు కదా, పద పైకి వెళ్ళి పని కానిద్దాం. రే ముందు వెళ్ళి పాల ప్యాకెట్లు తీసుకురా. పంది ఎప్పుడు అబ్బాబ్బా టీ ఎదిరిపోయింది మేడం. ఎంతైనా పాల ప్యాకెట్ తెచ్చింది మనమే కదా. ఒరే రాకేష్, పాలు ఎక్కడైనా ఒకేలాగా ఉంటాయిరా. ఇక్కడ గొప్పతనం పాలది కాదు, నా పిల్లం చేతిది. అవునవునులేండి. సరే సరే పద ఆఫీస్కి వెళ్దాం. అరే లోకేష్, నువ్వు కొద్దిసేపు కింద వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. వెళ్ళు. వీడి ఇంట్లో ఉండటం వల్ల మనకు ప్రైవసీ లేకుండా పోయింది కదా. అవునండి. ఈ ఒక్క మంత్ ఓపిక పట్టు, నెక్స్ట్ మంత్ హాస్టల్కి పంపించేస్తాలే. హాస్టల్కి వెళ్ళిపోతాడా? ఓ సరేనండి. వీడిని సాయంత్రం ఫస్ట్ షోకి సినిమా పంపిస్తా, అప్పుడు మన ఇద్దరం. చెప్పండి. సరే బాయ్. సారీ బంగారం, నీకు సెండ్ ఆఫ్ ఇవ్వకుండా చేశాడు మీ ఆయన. రే ఏంట్రా, నెక్స్ట్ మంత్ నేను హాస్టల్కి పంపించేస్తానంటాడేంటి? అవునా? ఓరి ముసలినా కొడక, రోజు మనం ఈ కొంపలో కుచ్చు హతాహే చేసుకునే వాళ్ళం, ఇప్పుడు అక్కడ చేసుకోవాలి మనం. ఏది ఏమైనా నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఏదో ఒకటి ప్లాన్ చేయరా. సరే సరే, నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను కానీ వెళ్ళొస్తా. బాయ్. ఏంటి పొద్దున టిఫిన్ తిని రాలేదా? ఎందుకలా ఎండ్రు కాపలా అరుతున్నావు? నిన్న నేను వెళ్ళాక నా సిస్టమ్ ఓపెన్ చేసావా? అది వేరే డాక్యుమెంట్ ఏదో కాపీ చేసుకున్నాను, ఓపెన్ చేశాను. మరి క్రోమ్ ఎందుకు ఓపెన్ చేసావరా? ఏంటి నేనా? క్రోమ్ ఓపెన్ చేసి కిస్సింగ్ వీడియోస్ అన్ని చూసావరా నా సిస్టంలో? అంటే ఈ మధ్య ఎవరో నా సిస్టమ్ ట్రాక్ చేసినట్టు అనిపించింది. అందుకని ఈ దరిద్రాన్ని నా సిస్టంలో ఓపెన్ చేస్తావా? హిస్టరీ కూడా డిలీట్ చేయడం రాదు యాదవకి. ఏదో రోజు నేను డిలీట్ చేయాలి ఆఫీస్ నుంచి. పొద్దున బరిగొని తీసుకొని అని అరుస్తుంది. యాదవా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటమ్మా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం నాకు అసలు నచ్చలేదు. ఇంకోటి చేసి తీసుకురాపో. సారీ సార్. అందుకే ఇంట్లో వాళ్ళని ఆఫీస్లో పెట్టుకోకూడదు. ఏమీ అనలేకపోతున్నావు పో. మరదలని చూస్తుంటే ఓ రెచ్చిపోతుంది. నా పిల్లాన్ని అనాలి అసలు. చెప్పక్క. ఏమైంది అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఏం లేదులే, మీ ఆయన ఇప్పుడే ఖర్చాడు. సర్లే గాని ఆ లోకేష్ గారితో నీ ట్రాక్ ఎంత వరకు వచ్చింది? 75% వరకు వచ్చింది. ఇంకా క్లైమాక్సే. ఎలాగైనా ఈ రోజు వాళ్ళు బ్యాగులు పెట్టే చోటు కనుక్కోవాలి. త్వరగా తెలుసుకోవే బాబు. 4 బ్యాగులు కొట్టేస్తే చాలు, 4 దేశాలు దాటి సెటిల్ అయిపోవచ్చు. నువ్వు చెప్తుంటే నాకు ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంది. ఆ లూజ్ కూడా వస్తున్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తా. ఎవరితో ఫోన్ లో సిగరెట్ మాట్లాడుతున్నావు? నీ బాయ్ ఫ్రెండా? ఎవరితో మాట్లాడితే నీకెందుకురా, మూసుకొని పని చూసుకోపా. సర్లే గాని ఆ లోకేష్ గారితో నీ ట్రాక్ ఎంత వరకు వచ్చింది? 75% వరకు వచ్చింది. ఇంకా క్లైమాక్సే. ఎలాగైనా ఈ రోజు వాళ్ళు బ్యాగులు పెట్టే చోటు కనుక్కోవాలి.